వర్తమానంలో 4 మాటలు ఉంటాయి. ఒకటి, ప్రతి లోయ ఎత్తు చేయబడవలెను. అలాగే ప్రతి పర్వతమును ప్రతి కొండయు అనచవలెను. 3, వంకరగా ఉన్నవన్నీ చక్కపరచబడును. 4, కరుకుగా ఉన్నవన్నీ నున్నవిగా మార్చబడును గాక. అవన్నీ అలా మార్చబడినప్పుడే యెహోవా మహిమ బయలుపరచబడును గాక. విశ్వసించిన వారందరూ ఆ వాగ్దాన సందేశంలో ఉన్న ప్రతి అంశాన్ని అన్వయించుకొని దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో ఆ వాగ్దానం యొక్క సారాన్ని, ఫలాన్ని, దైవ కార్యాలను మనం అనుభవించుదుము గాక. ఆమేన్. ఆవేళ చెప్పాను నేను, యెషయా గ్రంథం 1 నుంచి 39 వరకు దేవుని యొక్క న్యాయ తీర్పు, దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలకి దేవుని యొక్క ఆజ్ఞ, న్యాయ తీర్పులు. ఇక 40 నుంచి 66 అంటే 27 అధ్యాయాలు వాగ్దానాల వరద. వర్షం అనడం కంటే కూడా వాగ్దానాల వరద ప్రవహించింది. చూడండి, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఇట్లా 2-3 పుస్తకాల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అంతకు మించి ఈ యెషయా గ్రంథంలో చూస్తాం మనం. అన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ నెలకి ఏం పేరు పెట్టుకున్నాం మనం? గతంలో ప్రార్థనా మాసం అని అట్లా పెట్టాం. ఈ నెల ద మంత్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్స్ ప్రామిసెస్. యెషయా గ్రంథం 40 నుంచి 66 వరకు 27 అధ్యాయాల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఈ నెలంతా ఆ వాగ్దానాలన్నీ బట్టి స్తుతించి మహింపరిచినప్పుడు రాబోతున్న 6 నెలల్లో ప్రభు మహిమ కలిగిన కార్యాలు జరిగించును గాక. గొప్ప కార్యాలు, భయంకరమైన భీకర కార్యాలు జరిగించును గాక. అది వాగ్దాన సందేశ కూడికలో చెప్పాను. ఆ చిన్నపిల్లలకి సంబంధించిన వాగ్దానాలు ఏం లేవు కదా పాస్టర్ గారు. అక్కడ ఎందుకు లేవు? నీకు పుట్టిన నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ పిల్లలు నీటి కాలువలో యోరను ఎదిగిన నిరవంజి చెట్ల వలె అని. వ్యాపారాల గురించి లేదు కదా పాస్టర్ గారు? లేదా? యెషయా గ్రంథం 60లో సముద్ర వ్యాపారాలన్నీ నీ వైపు తిప్పబడతాయి. వేమగిరి నుంచి కాటన్పేట కాదు, కోటిపల్లి బస్ స్టాండ్ వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలన్నీ ప్రక్కన పెట్టి వ్యాపారాలన్నీ నీ వైపు ప్రభు తిప్పును గాక. ఈ రాబోతున్న 6 నెలల్లో. అంతేనా? పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాక్యంలో ఏమనుంది? నా బాహుబలం మీద ఒట్టేసి చెప్తున్నాను, ద్రాక్ష తోటలు నాటిన వాడే ద్రాక్షాల రసాన్ని తాగుతాడు. ఎవరైతే విత్తారో వాళ్ళే ఆ పంటని తింటారు. నాకు గొంతు బాగా నొప్పిగా ఉంది. 5 రోజులు సేవకుల కూటాల్లో బాగా అరిసి రాత్రి 2 అయ్యేది. మాకు బాగా నొప్పిగా ఉంది. ఎవరికి లేదు? సంతానం లేని వాళ్ళకి. యెషయా గ్రంథం 54 మొదటి వాక్యం, గొడ్రాల పిల్లలు కనని దానా. ఎవరికి లేదు చెప్పండి?
ఎవరికి నాకు ఆమోసు అయ్య గారు నాకు సంబంధించింది ఏం లేదంటకు లేదు. సీమోన్ గారు, ప్రసాద్, ఎవరు, రెడ్డి గారు, ఎవరికి సంబంధించింది లేదు చెప్పండి. అయ్యగారు అత్తా కోడల గురించి ఏమన్నా, అది 67 అధ్యాయంలో రాయాలి. ఉంది నది వలె మీ సమాధానాన్ని నది వలె మీ సమాధానాన్ని ప్రవహింపచేయండి. మీకు అదే ఎవరికి లేదు చెప్పండి. అంచేత కేవలం ఈ నెలే కాదు కానీ ఈ 6 నెలలు, సరే ఈ యెషయా గ్రంథాన్ని మాత్రం ఈ 6 నెలలు బాగా స్తుతించి ఆ వాగ్దానాన్ని మహింపరిస్తే ఆ వాగ్దానాలకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదం, దీవెన మనకు, మన కుటుంబాలకి, సంఘానికి ప్రభు అనుగ్రహించును గాక.